ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. ఆయనకి ఇష్టమైన వనము. ప్రైజ్ లార్డ్. ఈరోజు ప్రభు వారు మనతో చెప్తున్న మాట ఏంటంటే యెషయా గారి ద్వారా ఆయనకి ఇష్టమైన వనం అంట. ఏంటి వనము? ఈ వనము యొక్క ప్రతిష్టత ఏంటి అని అంటే ఈ వచనంలో మనం చూసుకుంటే యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనం అంట. యోధా అంటే అర్థము స్తుతి గోత్రము, స్తుతించే ఒక గొప్ప సమూహం. ఆ మనుషులంట ఒక వనంలాగా చూస్తున్నారంట. ఆ మనుషులు ఎప్పుడు ఏం చేస్తారంటే ఆ దేవాతి దేవుణ్ణి స్తుతిస్తారంట. ఈరోజు ప్రభువారు మనతో చెప్తున్న మాట ఏంటంటే మనము స్తుతించే వనంగా మనం ఉండాలి. ఎందుకంటే మనము మన కుటుంబము ఒక వనంగా దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఏ వనంగా చూడాలనుకుంటున్నాడంటే స్తుతించే వనం. ఆయనకి ఇష్టమైన యోధాని ఆయన వనంగా చూసుకుంటున్నాడు. ఈరోజు మనల్ని కూడా ఆ విధంగా చూసుకోవాలని కోరుకుంటున్నాడు. కాబట్టి వాగ్దానం చేత పట్టుకుని ఒక్కసారి ప్రార్థించి, అవును దేవా, నేను స్తుతించినప్పుడు, నేను గణపరిచినప్పుడు నా స్థితిగతులన్నీ మార్చబడిన ప్రభువా అని నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే ఈ వాగ్దానం చేత పట్టుకొని ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఏ పరిస్థితి నుంచైనా స్థితిగతులను మార్చగల సమర్థుడు, శక్తిమంతుడైన దేవుడు నీ పక్షాన కార్యం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రేమ గల తండ్రి, ఘనమైన దేవ, కృప కలిగిన దేవ, దయగలిగిన రాజా, నీకు వందనాలు స్తుతులు దేవ. అయ్యా యోధా నీకు వనమని మీరు సెలవిచ్చారు దేవా. అవును దేవా, నీకు ఇష్టమైన జనులుగా ప్రభా, నీకు యోగ్యమైన జనులుగా ప్రభా నీ బిడ్డను పిలుచుకున్నావు ప్రభా. అవును దేవా, నీ ఆ విధేయతను బట్టే ప్రభా ఆ బిడ్డను నేను హెచ్చించినందుకు నీకు వందనాలు స్తుతులు దేవా. ఈరోజు ప్రభా మేము స్తుతించే వనంగా మేము మా కుటుంబాలు ఉండడానికి సహాయం చేయండి అయ్యా. ఎప్పుడైతే మేము స్తుతిస్తామో మా స్థితిగతులన్నీ మీరు మార్చగల సమర్థుడు, శక్తిమంతుడు దేవా. అయ్యా నిన్ను ఆశ్రయించడానికి ప్రభా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మేము మాకు పొందుకుని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.